థ్యాంక్స్ అత్తయ్య. మజ్జిగ పంపించారు. అది తాగగానే తలనొప్పి తగ్గిపోయింది. రాత్రి నువ్వేం చేసావో తెలుసా? నా నమ్మకాన్ని పరువుని పోగొట్టావు. అయినా నీకిలాంటి దరిద్రపు అలవాటుందని నాకెందుకు చెప్పలేదు? అలవాటేంటత్తయ్య? నాకు ఏ అలవాటు లేదు. చిన్నోర్మై, రాత్రి నువ్వు తాగి రచ్చ రచ్చ చేసావు. ఇంకొకసారి ఇలా జరగడానికి వీల్లేదు. అత్తయ్య, ఒట్టేసి చెప్తున్నాను, నాకలాంటి అలవాట్లేమీ లేవు. అబద్ధాలు కూడా ఆడుతున్నావు ఈ మధ్య. నీకు మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి చెడ్డ అలవాట్లుంటే మానేసుకో. ఇంకోసారి ఇలా జరిగితే క్షమించను. ఏం అర్థం కావడం లేదు కదా? అర్థం కాదు. ఎందుకంటే ఇది యమజ క్రైమ్ థ్రిల్లర్ కాదు, కావేరి హారర్ థ్రిల్లర్. ఏం చేశావు? చెప్తాను. రాత్రి నువ్వు చూర్ణం తాగావు కదా, అది ఇద్దరికి కాదు, నీకు మాత్రమే కలిపాం. అది వశీకరణం కాదు, మత్తు మందు. అది తాగితే ఒక ఫుల్ తాగినంత కిక్ వస్తుంది. మెంటల్లా బిహేవ్ చేస్తాం. తాగిన వాళ్ళ దగ్గర మందు వాసన వస్తుంది. అందుకే అలా వినేలా ప్లాన్ చేశాం. ఎలా ఉంది కావేరి దెబ్బ? ఉసే కావేరి, హరరరరే, యమజకి కోపం కూడా వస్తుంది. ఇంకా ఇంకా కోపం, ఫ్రస్ట్రేషన్ వచ్చే విషయం చెప్పనా? ఇవాళ నేను తీసుకోబోయే ఇంకొక డెసిషన్ వల్ల నీ బతుకు బస్టాండ్ అయిపోతుంది. సాయంత్రం కల్లా నిన్ను అత్తయ్య, అర్జున్ బాబు బయటికి గెంటేస్తారు. రెడీగా ఉండు యమజ. అలా డార్లింగ్, నువ్వు కూడా రెడీగా ఉండు. టింగ్ టింగ్. అయ్య బాబోయ్, ఎన్నాళ్ళు గుర్తొచ్చిందో టింగ్ టింగ్. ఇక నుంచి మీకుంటుంది రోజు టింగ్ టింగే. పద కావేరి. అలా నిన్ను, నీ వల్ల ఇలా జరిగింది. ఆగేమజా, ఆగు. ఇప్పుడు నన్ను కొట్టడం వల్ల ప్రాబ్లం సాల్వ్ కాదు. వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఏంటో కనుక్కో. లేకపోతే కావేరి చెప్పినట్టు మన బతుకు బస్ స్టాండే. దేవుడా, ఆ అదృష్ట దేవత వచ్చి తలుపు కొడుతుంది అంటారు. నా ఇంటికి తలుపు ఉంది కదా, ఒక్కసారి కొట్టదేంటి? ఈ కాకి టింగ్ 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 అని కొడుతుంది. ఏ రోజు నాకొచ్చి కొట్టదే? శివ, అత్తయ్య, గంగకు జ్వరం రావడం చాలాసార్లు చూశాను, కానీ ఎప్పుడూ ఇంతలా భయపడడం నేను చూడలేదు. దిష్టేమైనా తొక్కిందంటవా? అత్తయ్య, ఇలాంటివన్నీ నమ్మకు. డాక్టర్గా నేను ఒక విషయం చెప్పగలను. గంగా దేనికో భయపడుతుంది. విపరీతమైన టెన్షన్తోనే జ్వరం తెచ్చుకుంది. అవును శివ, నన్నొదిలే అంటుంది. ఏంటో అర్థం కావడం లేదు. అమ్మా, నేను కూడా ఈ దిష్టని, దయ్యాలని, భూతాలని ఇవన్నీ నమ్మనమ్మా. ఖచ్చితంగా ఏదో జరిగిందమ్మా. అదేంటో మనకి చెప్పలేకే గంగ టెన్షన్ పడుతుంది.
ఏం జరుగుంటుంది స్నేహ? తెలీదమ్మా. బహుశా మొన్న వెళ్ళిన క్యాంపులో ఏదో జరుగుంటుందమ్మా. తను కొండ చర్యల్లో పడినట్టు చెప్పింది కదా, దాని భయమేమైనా ఉంటుందేమో. అత్తయ్య, ముందేం జరిగిందో ఖచ్చితంగా కనుక్కోవాలి. లేకపోతే గంగా అంతకంతకు భయపడుతూ ప్రాణాల మీదకి తెచ్చుకుంటుంది. లేదు శివ, ఏం జరిగిందో నేను కనుక్కుంటాను. యమజా, నువ్వు అలా ఎంతసేపు తిరిగినా ఏ ఉపయోగం ఉండదు. త్వరగా ఏదో ఒక మార్గం చూడు, లేకపోతే మన కొంప కొల్లేరైపోతుంది. అదే ఆలోచిస్తున్నారు, నన్ను మధ్యలో డిస్టర్బ్ చేయకు. ఏంటి, నేను డిస్టర్బ్ చేస్తున్నానా? భయంతో చచ్చిపోతున్నాను. నువ్వు ఏమేం పాపాలు చేసి చచ్చావో వాటిని ఆ కావేరి రెడ్ హ్యాండెడ్ గా ఎక్కడ పట్టుకుంటుందో అని టెన్షన్ పడుతున్నాను. త్వరగా ఆ లూప్ పోలేంటో ఆలోచించు చావే. ఏంటలా నోర్లేస్తుంది? మనమే లేచిపోయేలా ఉన్నాం, ఇంకా నోర్లేస్తే తప్పేంటే? అయినా అలా పొలంలో దిష్టి బొమ్మలో నిలబడిపోయావేంటి? తిరుగు, ఆలోచించు. నేను ఆ కావేరి ఏం చేస్తుందో చూసొస్తాను. ఆగు.